ఇన్స్టా ఒకటి 360 ఉంటే మన దగ్గర మన గ్యాంగ్లో ఉంటే ఐ జస్ట్ దట్ దాంతో మేనేజ్ చేస్తున్న ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ డబల్ లేన్ రూట్స్ లాగా హైవే రూట్స్ లాగానే ఉంటాయి. సడన్గా ఒకటిసారి పాత్ హోల్ వస్తుంది. సో అప్పుడు ఏమనాలంటే వెల్కమ్ టు మహారాష్ట్ర. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అగైన్. అండ్ ముందుగా అయితే ఫస్ట్ ఒక విషయం చెప్పాలి. అదృష్టం కొద్ది ట్రిప్కి పోతుంటే దరిద్రాన్ని జీన్స్ ప్యాంట్లు పెట్టుకొని వచ్చిన నేనైతే. సో అక్కడ పటంచెరు దగ్గర ఆగినప్పుడు ఐ లాస్ట్ మై మౌంట్స్. అవి అక్కడ పడిపోయాయి. నేను నోటీస్ చేయలేదు. ఆల్మోస్ట్ ఐఎమ్ ఆఫ్ వే, అంటే కొంచెం ఒక 30-40 కిలోమీటర్స్ రాగానే నాకు గుర్తుకొచ్చింది, అరే మౌంట్స్ లేదురా అని. సో ఇక మళ్ళీ వెనకకి వెళ్ళలేను, మళ్ళీ ముందటికి వెళ్ళలేను. సో ఇక ఇన్స్టా ఒకటి 360 ఉంటే మన దగ్గర మన గ్యాంగ్లో ఉంటే ఐ జస్ట్ దట్ దాంతో మేనేజ్ చేస్తున్న ఇప్పుడు ప్రజెంట్ అయితే. బట్ ఐ డోంట్ నో, దాంట్లో కూడా 50% ఛార్జింగ్ ఉంది. అది ఎంతసేపు వస్తుంది, అది ఎన్ని మినిట్స్ వస్తుంది అని కూడా నాకు అంత ఐడియా లేదు. దాని బ్యాటరీ టైమే 90 మినిట్స్. ఇక నీ వాడే కొద్దీ అది ఇంకేం వస్తుంది చెప్పండి. సో ఇక చూడాలి. అండ్ ప్రజెంట్ అయితే నేను కర్ణాటకలో ఉన్న సోలాపూర్కి ఇంకొక 121 కిలోమీటర్స్. ఈరోజు అయితే మనం ట్రిప్ డీటెయిల్స్ ఏంటంటే, ఫస్ట్ మనం పంచగని వెళ్తున్నాం. సో అక్కడ స్టే ఈరోజు. అండ్ మంచి హోటల్ బుక్ చేసుకున్నాం అక్కడైతే. అక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది, అది 3 BHK, అంటే ఒక పెద్ద విల్లా లాంటిది అది. సో దాంట్లో మనం బుక్ చేసుకున్నాం. సో ప్రజెంట్ అయితే మొత్తం ఈరోజు 4 బైక్స్ 1 కార్. సో టోటల్గా 7 మెంబర్స్ వెళ్తున్నాం. కార్లో 3, మిగతా వాళ్ళు 4 బైక్స్లో 4 మెంబర్స్. అండ్ కంఫర్టబుల్గా క్రూజ్ చేస్తున్నాం. మార్నింగ్ నుంచి ఏం లేదు. ప్రజెంట్ టైం అయితే అరౌండ్ 9 o'clock అవుతుంది. సో ఆల్మోస్ట్ వీ కేమ్ అరౌండ్ 200 కిలోమీటర్స్. మార్నింగ్ 6కి అట్లా స్టార్ట్ అయ్యాము, 200 కిలోమీటర్స్ వచ్చాము. అండ్ వీ హ్యావ్ టు ఈట్ అనదర్, ఇక్కడ నుంచి 350 or 400 ఉంటుందిలేండి, అంటే నాకు కూడా ఎంత ఐడియా లేదు. 400 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్స్. సో వీ హ్యావ్ టు హిట్ 400 కిలోమీటర్స్ టుడే. వీ హ్యావ్ టు రీచ్ పంచగని బై 4 PM. సో ఆ విధంగానే ప్లాన్ చేస్తున్నాం. కంఫర్టబుల్గా క్రూజ్ చేస్తున్నాం, నో ఇష్యూ. నేను ఇన్స్టాకి అయితే మైక్ కనెక్ట్ చేసిన, బట్ వాయిస్ రికార్డ్ అవుతుందా అది అవ్వట్లేదా అని ఏం చూపెట్టలేదు. యాక్చువల్లీ డీజే క్యామ్లో ఏంటంటే మీకు ఒక లైన్ చూపిస్తుంది, ఒక బార్ చూపిస్తుంది మీద. సో ఇక్కడ ఏంటంటే అసలు ఏం చూపించట్లేదు, జస్ట్ కనెక్టెడ్ అని పడుతుంది. అది కనెక్ట్ అయిందా లేదా అని తెలియదు. నాకు తెలిసి అయితే ఈరోజు మ్యాక్స్ అయితే నేను ఎక్కువ ఏం బ్లాగ్ చేయను, చేసిన కాడికి అప్లోడ్ చేస్తాను. సో ఇది ప్రజెంట్ మన కరెంట్ సిచ్యువేషన్. మౌంట్స్ పొడగొట్టుకొని మన దరిద్రాన మనం ఏం చేయలేం. నాకు తెలిసి అయితే మీకు మోస్ట్లీ ఇట్లా ఫ్రంట్ వ్యూ బ్లాగ్స్, అంటే ఫ్రంట్ వ్యూవే ఉంటుంది ఇప్పుడు మోస్ట్లీ. ఎందుకంటే మనం అటు సైడ్ కూడా కొన్ని రికార్డ్ చేసి నేను పెడతాను ఇన్ కేస్ పాసిబుల్ అయితే. యాజ్ ఆఫ్ నో అయితే కరెక్ట్ బ్యాక్ సైడ్ సన్ ఉంది. ఐ డోంట్ నో మీకు ఎట్లా కనిపిస్తుందో ఐ డోంట్ నో. ఇప్పుడు కరెక్ట్గా కనిపించవచ్చు. మీకు ఎట్లా కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇన్సేపు ఇట్లున్నప్పుడు సన్ కనిపించిండు. బట్ ఇక మనం ఏం చేయలేం, మన చేతులు ఏముంది. మౌంట్స్ పొడగొట్టుకున్నాం కదా. ఇప్పుడైతే వీఆర్ హిట్టింగ్ సోలాపూర్. ఇంకొక అనదర్ 120 కిలోమీటర్స్ ఉంది. వీ హ్యావ్ టు రీచ్ దేర్ బై 10:30 అట్లా. ఒక 1.5 hour, 120 కిలోమీటర్స్ అంటే 1.5 hour. 10:30 కల్లా అట్లా రీచ్ అయిపోతే దెన్ వీ కెన్ కంఫర్టబుల్లీ క్రూజ్ టు పంచగని. అటు నుంచి అటు కొంచెం రోడ్స్ బాగోవంట. సో చూద్దాం రోడ్స్ ఎట్లుంటాయి, ఏం సంగతి ఏందని. సో ఇక తెలుసుకోవాలి. ఇక మొత్తం ఇదేమో మొత్తం వైబ్రేట్ అవుతుందిరా నాయన, భయం అవుతుంది కింద పడుతుందని. ఈ డబల్ లేన్ రోడ్స్ లాగా హైవే రోడ్స్ లాగానే ఉంటాయి. సడన్గా ఒకటేసారి పాత్ హోల్ వస్తుంది. సో అప్పుడు ఏమనాలంటే వెల్కమ్ టు మహారాష్ట్ర. మహారాష్ట్ర మీకు అట్లా వెల్కమ్ చెప్తుంది. మీకు కర్ణాటక, తెలంగాణలో మంచి అసలు ఇంకా సూపర్ రోడ్స్ ఉంటాయి. కాకపోతే ఇక మహారాష్ట్రలో మాత్రమే మనకు ఇట్లాంటి రోడ్స్. వ్యూ మాత్రం అదిరిపోయిందట. ప్రజెంట్ అయితే మనం మహారాష్ట్ర కూడా ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడే జస్ట్ బార్డర్ ఎంటర్ అయ్యాం. అండ్ ఇంకో టోల్ గేట్ మహారాష్ట్రది సేమ్. ఇక్కడ నుంచి సోలాపూర్ ఎగ్జాక్ట్లీ 100 కిలోమీటర్స్ ఉంది. సో ఇక క్రూజ్ చేస్తూనే ఉండాలి. వీ హ్యావ్ టు క్రూజ్ అట్ 100-110 క్రూజ్ చేస్తేనే యూ విల్ రీచ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్.
ఇంకోటి మహారాష్ట్రకి ఎట్లా వచ్చినావు అని చెప్పాలంటే రోడ్స్ అయితే దారుణంగా ఉన్నాయి బ్రో. ఇక్కడ మరీ కంకర్లు అయితే రోడ్డు పైన పోసి పెట్టిళ్ళు, అంత దారుణంగా ఉన్నాయి అసలు. సో మాకు అంటే పటాన్చెరు నుంచి మేము ఆగిన హోటల్ డెస్టినేషన్ అంటే కర్ణాటక కొంచెం ఇంకా మహారాష్ట్రకు కర్ణాటక మధ్యలో అనుకోండి. సో అక్కడి వరకు కూడా అసలు ఎంత స్మూత్గా వచ్చామంటే చాలా స్మూత్. ఇక అసలు ఇటు సైడ్ అయితే అబ్బా మెంటల్ ఎక్కిపోతుంది అసలు. ఎక్కడ పాత్రోలు వస్తుందో తెలియదు, ఎక్కడ ఏముందో తెలియదు, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందో తెలియదు. మహారాష్ట్రలో ఇంకో దరిద్రమైన థింగ్ ఏంటంటే స్పీడ్ బ్రేకర్లు పెడతారు కానీ ఒక్క బోర్డు లేదు అసలు. ఇన్ని అబ్జర్వ్ చేసినా ఒక్క బోర్డు పెట్టలేదు ఎప్పుడు. నీ దగ్గర దాకా వచ్చేదాకా కూడా కనిపిస్తలేవు మళ్ళా. అంత అరాచకం ఇది అంత వచ్చి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ పంచగనిలో ఉన్నాం. నిన్నైతే వ్లాగ్ చేయలేదు, మన మౌంట్ పోయింది. ఇక నాకు ఎక్కడ పెట్టడానికి లేదు. ఇన్స్టా 360 ఇంకోటి ఉంటే దాంట్లో ఒకసారి వ్లాగ్ చేశాను, అదొకటే బ్యాటరీ ఉంది. దాన్ని కూడా అంటే పెద్దగా మీకు బ్యాటరీ బ్యాకప్ ఏం లేదు, మహా అంటే ఒక 5 minutes వీడియో వచ్చి ఉంటుంది. సో నేనైతే బైక్ పైన ఏ వ్లాగ్ అయితే చేయలేదు. ప్రజెంట్ అయితే మనం పంచగనిలో ఉన్నాం. ఈరోజు డే 2. కాకపోతే ఈ క్లిప్ వర్క్ అనేది నేను లాస్ట్ వీడియోలో పెడతాను. అండ్ ఈరోజు అయితే వ్యూ చూపిస్తాను ఒకసారి. ఇది మన హోటల్ నుంచి వ్యూ. అండ్ ఇంకొక బాల్కనీ నుంచి వ్యూ చూపిస్తా. బ్రో ఎట్లుంది బ్రో వ్యూ? సో ఇది బాల్కనీ నుంచి వ్యూ. ఇదైతే మన వ్యూ. మేము తీసుకున్నది వచ్చి పంచగనిలో వినాయక స్టేస్ అని. ఇది టోటల్గా 9 BHK విల్లా అంట. సో దీంట్లో ఒక పోర్షన్ అంటే ఒక 3 BHK సపరేట్, 3 BHK అంటే మొత్తం టోటల్ 3 BHK సపరేట్ ఉన్నాయి. సో అందులో మనకు 3 BHK. అండ్ ప్రైస్ మాత్రం వెరీ రీజనబుల్, డెడ్ చీప్. ఇంకా అంటే నాకు ఇచ్చింది ఎందుకంటే పర్ 2 nights 10,000. వి కేమ్ అరౌండ్ 8 people. వాడు బుక్ చేసుకునే ముందు ఏం చెప్పిండంటే యూ కెన్ స్టే 9-10 మీ ఇష్టం బ్రో, ఎంతమంది అయినా ఉండొచ్చు, నాకు ఇంత అమౌంట్ ఇస్తే చాలు అని వాడు డైరెక్ట్గా చెప్పేసాడు. అండ్ ఫుడ్ కూడా వీళ్ళ దగ్గరనే లైవ్ కిచెన్ ఉంది. సో రూమ్కి తీసుకొచ్చారు. ఫుడ్ వాస్ టూ గుడ్ యాక్చువల్లీ, చాలా బాగుంది అది. సో మీకైతే ఎట్లాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. కాకపోతే ఈ లొకేషన్కి వచ్చేటప్పుడు రోడ్డు మరీ స్టీప్ డౌన్ ఉంటుంది. అది దారుణంగా ఉంది, అదొకటి చూసుకోవాలి అంతే. సో కాకపోతే మాత్రం ఇక్కడ నుంచి మనకు చాలా బాగుంది వ్యూ. సో ఇక్కడ ఈ లేక్ ఉంది కదా, ఈ లేక్ ధూమ్ధామ్ లేక్. ఇదే డ్యామ్, అటు సైడ్ ఒక డ్యామ్ ఉంది. సో దానికి రూట్ వెళ్ళాలంటే ఇక్కడ కింద నుంచి. బట్ ఈరోజైతే మనం అక్కడికి వెళ్ళట్లేదు. సో ఇక్కడ ఏంటంటే సైట్లో ఎక్కడో పారాగ్లైడింగ్ అది ఉంటుంది, సమ్ ప్లేస్ ఉంటుంది పారాగ్లైడింగ్ చేయడానికి. సో ఇన్ కేస్ పాసిబుల్ అయితే మనం ఈరోజు అక్కడికి వెళ్దాం, లేదంటే ఇంకా ఏం చేయలేం. అండ్ ఆ వ్యూ ఎక్స్ప్లోరింగ్ది, ఆ పారాగ్లైడింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ రేపటి వీడియోలో వస్తాయి. ఈరోజు దాంట్లో అయితే ఏమి రావు. సో ఈ వీడియో అయితే ఇంతే. ఇక మళ్ళీ రిటర్న్లో కూడా ఏమైతే వ్లాగ్ ఉండదు. సో ప్రజెంట్ అయితే క్లోజ్. రిటర్న్లో అయితే మళ్ళీ ఏం వ్లాగ్ ఉండదు. సో ఎందుకంటే మౌంట్స్ కూడా లేవు, జస్ట్ ఉన్న వరకు ఎక్స్ప్లోర్ చేసి వీడియో అయితే చేస్తాను, చూపిస్తాను. ఎవ్రీథింగ్ ఐ విల్ డూ వాట్ ఐ కెన్. ఓకే, ఈ వ్లాగ్కి అయితే ఇంతే అండి. డన్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. పంచగని ఎక్స్ప్లోర్ చేద్దాం. అయితే మెయిన్ ప్లేసెస్ ఉన్నాయి, అక్కడికే వెళ్తున్నాం. ప్రతి ప్లేస్కి అయితే మేము వెళ్ళట్లేదు. సో ఇన్ కేస్ ఏమన్నా పాయింట్స్ ఉన్నా, రేపు ఏమైనా ఉన్నా నేను రేపు చెప్తాను.